ఓం నమ శివాయ. హరహర మహాదేవ. ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు, ఈ మూడు జీవుల భక్తికి మెచ్చి స్వయంగా పరమశివుడు ప్రత్యక్షమైన పవిత్ర క్షేత్రం ఎక్కడుందో తెలుసా? భక్త కన్నప్ప తన కళ్ళనే శివుడికి అర్పించిన ఆ మహిమాన్వితమైన స్థలం ఎక్కడుందో తెలుసా? దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన అద్భుతాల నిలయం, భక్తికి ప్రతిగా అయిన శ్రీకాళహస్తి కథను ఈరోజు మనం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పుష్ప ఆర్వి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దగ్గర ఉన్న పవిత్రమైన శైవ క్షేత్రమే శ్రీకాళహస్తి. ఇది పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారు గాలి రూపంలో భక్తులకు దర్శనమిస్తారని నమ్మకం. అయితే ఈ ఆలయంలో ఒక విశేషం ఏమిటంటే, గర్భగుడిలో గాలి లేకపోయినా దీపం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. అది స్వామివారి వాయుతత్వానికి సంకేతంగా భావిస్తారు. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవులు పరమశివుడిని భక్తితో ఆరాధించాయి. వారి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. పూర్వం ఒక సాలీడు ప్రతిరోజు శివలింగాన్ని తన వలతో కప్పేవి. దుమ్ము, వర్షం, ఎండ శివలింగంపై పడకూడదని భావించింది. తన చిన్న ప్రాణంతో తన శక్తికి మించిన సేవ చేసింది. ఒకరోజు దీపం మంట వలపై పడింది. ఆ వల కాలిపోతుందని చూసిన సాలీడు శివుడి సేవ కాపాడాలని ఆ మంటలోకి దూకింది. ఆ భక్తిని చూసిన పరమశివుడు ప్రత్యక్షమై దానికి మోక్షం ప్రసాదించాడు. ఒక నాగుంపాము ప్రతిరోజు విలువైన మణులను తెచ్చి శివలింగాన్ని అలంకరించేది. తనకు అత్యంత ప్రియమైన రత్నాలను కూడా పరమేశ్వరుడి పాదాల వద్ద ఉంచేది. అది తన భక్తిని సంపదతో చూపించింది. ఏనుగు. అదే ప్రాంతంలో ఉన్న ఒక ఏనుగు ప్రతిరోజు నదిలో స్నానం చేసి పవిత్రమైన నీటిని తెచ్చి శివలింగానికి అభిషేకం చేసింది. అడవిలో పూలు తెచ్చి స్వామివారిని పూజించేది. కానీ పాము పెట్టిన మణులను అది చెత్తగా భావించి తొలగించేది. అలాగే ఏనుగు చేసిన అభిషేకాన్ని పాము చెడగొట్టేది. ఇలా ఇద్దరి మధ్య విభేదం పెరిగింది. ఒకరోజు పాము ఏనుగు తొండంలోకి వెళ్ళి కాటేసింది. భయంకరమైన బాధతో ఏనుగు రాళ్లకు తొండాన్ని కొట్టుకుంది. ఆ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారి భక్తిని చూసిన పరమశివుడు ప్రత్యక్షమై ఇద్దరికీ మోక్షాన్ని ప్రసాదించాడు. శ్రీకాళహస్తి అంటేనే వెంటనే గుర్తొచ్చేది భక్త కన్నప్ప. కన్నప్ప అసలు పేరు తిన్నడు. అతను వేటగాడు. వేదాలు తెలియవు, శాస్త్రాలు తెలియవు, కానీ శివుడిపై అపారమైన ప్రేమ ఉంది. ఒకరోజు అడవిలో శివలింగాన్ని చూసిన తిన్నడు ఆ శివలింగాన్ని తన తండ్రిలా భావించాడు. తన దగ్గర ఉన్న మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. నోటితో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేవాడు. ఇది చూసిన పూజారులు ఆశ్చర్యపోయారు. కానీ పరమశివుడు మాత్రం అతని నిజమైన భక్తిని చూశాడు. ఒకరోజు శివలింగం కంటి నుంచి రక్తం కారింది. దాన్ని చూసిన కన్నప్ప భయపడ్డాడు. వెంటనే తన కన్నును తీసి శివుడికి కంటిపై ఉంచాడు. రక్తం కారడం ఆగిపోయింది. కొద్దిసేపటికే మరో కంటి నుంచి కూడా రక్తం రావడం ప్రారంభమైంది. ఇప్పుడు రెండో కన్ను కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కన్నప్ప. మరో కన్ను తీసే ముందు ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడానికి తన కాలును శివలింగంపై ఉంచాడు. అంతటి భక్తిని చూసిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై ఆగు కన్నప్ప అని పలికాడు. ఆయన కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదించాడు. అప్పటి నుండి అతడు కన్నప్పగా ప్రసిద్ధి చెందాడు. ఓం నమ శివాయ. ఈ ఆలయంలో రాహుకేతు పూజలు చాలా ప్రసిద్ధి. జాతక దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడి శివలింగాన్ని ఎవ్వరూ తాకరు, ఎందుకంటే ఇది స్వయంభూ లింగంగా భావిస్తారు. ఈ దేవాలయం చోళ రాజుల కాలంలో నిర్మించబడింది. 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. అయితే భక్తికి రూపం అవసరం లేదు.
మనసులో నిజమైన ప్రేమ ఉంటే చాలు అని చెప్పే క్షేత్రమే శ్రీకాళహస్తి. సాలీడు, పాము, ఏనుగు అలాగే కన్నప్ప చూపించిన భక్తి ఈ ప్రపంచానికి ఎప్పటికీ ఒక ఆదర్శంగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.